ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు మనం కాల్షియం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మరి ఎప్పుడు వినలేదు ఇలాంటి ఫ్రై అనుకుంటున్నారా? ఎముకలు విరిగినప్పుడు త్వరగా అంటుకోవాలన్నా, ఎముకలు గుల్లబారినప్పుడు మళ్ళీ దృఢత్వంతో ఎముకలు మంచిగా పుష్టిగా తయారవ్వాలన్నా, అసలు జీవితంలో ఎముకలు అరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఎముక పుష్టిని దారుఢ్యాన్ని ప్రసాదించే ఫ్రైలు కూడా ఉంటాయని మీకు తెలుసా? అదేనండి పొనగంటి కూర ఫ్రై. మనం వండుకునే ఆకుకూరల్లో ఎక్కువ కాల్షియం ఉన్న ఆకు పొనగంటి కూరే. పల్లెటూళ్ళలో అయితే ఒక్కరు కొనుక్కోవక్కర్లా. ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది. 100 గ్రాముల పొనగంటి కూరలో దగ్గర 450 mg నుంచి 500 mg వరకు కాల్షియం ఉంటుందన్నమాట. పాల కంటే దగ్గర 4 నుంచి 5 రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం పొనగంటి కూర. పాలే నెంబర్ 1 అనుకున్నారు మీరు అందరూ తెలియక, డాక్టర్లు అంతే చెప్పారు. కానీ పొనగంటి కూర అంటే 4 to 5 times కాల్షియం రిచ్ అని చెప్పొచ్చు. ఈ పొనగంటి కూర ఒక పెద్ద కట్ట తీసుకున్నాం. దీన్ని మనం ఇచ్చేస్తే మన చెఫ్ ఇప్పుడు కట్ చేసి ఇస్తారు. అలా కట్ చేసుకున్న పొనగంటి కూర ఫ్రై కూరకు మనం ఇట్లా సిద్ధం చేసుకుని ఒక పెద్ద బౌల్ తీసుకున్నాం. ఈ ఫ్రైకి కాల్షియం రిచ్గా ఉండటం కోసం పొనగంటి కూర కంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉండే నువ్వుల్ని తీసుకున్నాం. నువ్వుల్ని ద్వారగా వేపించి ఆ నువ్వుల పొడి చేసేసాం. ఆ నువ్వుల పొడి 1/2 కప్పు. 100 గ్రాముల నువ్వుల్లో దగ్గర 1450 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుందన్నమాట. ఈ రెండిటితో పాటు మనం ఫ్రై టేస్ట్గా కమ్మగా ఉండటం కోసం పొట్టు తీయని పెసరపప్పు నీళ్ళల్లో వేసేసి ఒక 2 గంటలు ఉంచేస్తే పెసరపప్పు నానుతుందండి. ఆ నానబెట్టిన పెసరపప్పు నీళ్ళని తీసేసి 1/2 కప్పు తీసుకున్నాం. ఇక ఈ ఫ్రైకి తాలింపు కోసం మనం వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4, పొట్టు తీయని మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయ ముక్కలు ఒక 3-4, మేగడ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కరివేపాకు కొద్దిగా తీసుకున్నాం. ముందుగా పొయ్యి మీద ఒక మందపాటి మట్టి పాత్ర పెట్టి ఈ ఫ్రైని అందులో చేద్దాం. ఇందులో తాలింపుకు ముందుగా మేగడ వేయాలి మనం. మేగడ కొద్దిగా వేడెక్కి కరిగిన తర్వాత మినపప్పు ఇవన్నీ తర్వాత ఇందులో వేస్తాం. మేగడ కొద్దిగా ఎక్కువ వేసాం, ఎందుకంటే పొనగంటి కూర ఫ్రైకి మేగడ చాలా బాగుంటుంది. ఆ పసర వాసన లేకుండా మేగడలో వేగితే కానీ బాగోదు కాబట్టి అట్లా వేసాం. ఇందులో మినపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కా చెక్క. అదే నూనెలో ఈ తాలింపు వేపామనుకోండి, నూనెలో తాలింపు వేపినప్పుడు ఏమవుతుంది, జీలకర్రలోను వెల్లుల్లిపాయలో నుండి ఔషధ గుణాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. మనకు లాభాలన్నీ లోపలికి వెళ్లకుండానే ఇక్కడ కంప్లీట్గా బాండీలోనే డ్యామేజ్ అయిపోతాయి. తాలింపులో కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పొనగంటి కూరని ఫ్రైలో వేసేసి మూత ఒకసారి పెట్టేసేసి 5 నిమిషాలు 4 నిమిషాలు మగ్గనిస్తే పొనగంటి కూరలో ఉండే నీరంతా బయటకు వచ్చేసి చక్క తర్వాత ఇక మూత తీసేసి మనం వేపుకోవచ్చు. పొనగంటి కూర ఒక 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా కదిపి, ఫ్రై కాబట్టి ఆ నీరంతా తగ్గిపోయి పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. పొనగంటి కూర కాళ్ళు కొద్దిగా పచ్చికుంటే ఈ పచ్చిగా లేకుండా మనం చక్కగా మెత్తపడేటట్టు ఉడకనివ్వాలి. దగ్గర 3 వంతులు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలుసండి, పెసరపప్పు మనం నానపెట్టుకున్నాం. ఇది వేసేసి పూర్తిగా మెత్తగా అవ్వకూడదు, పచ్చిపోవాలంతే. అందుకని ఇది వేసేసి ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు పెసరపప్పు వేసిన తర్వాత మగ్గింది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కదిపేసుకుని, అంటే పోషకాలు పోకుండా ఫ్రై అంటే ఇట్లా చేసుకోవాలన్నమాట. మందపాటి మట్టి పాత్రలు ఎంత ఉపయోగం చూసారుగా, మాడిపోకుండా ఎక్కువ హీట్తో చాలా బాగుంటాయి. స్పెషల్గా రాతి పాత్రలు ఇవి, మినరల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ వంటకి. ఇందులో ఇప్పుడు ఉప్పు లేని చప్పదనం లేకుండా 1 టేబుల్ స్పూన్ తేనె, అట్లాగే కొద్దిగా నిమ్మరసం పిండేస్తాం. ఇప్పుడు నువ్వుల పొడి వేసేసి 2-3 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది అన్నమాట. చాలా ఎక్కువ పడుతుంది నువ్వుల పొడి ఇందులో. కాల్షియం ఫ్రై కదా, ఎక్కడ కొద్దిగా కూడా చెమ్మ లేకుండా పొడి పొడిలాడిపోతూ ఉందన్నమాట. 1 పుల్కా పెట్టుకుని 1/2 kg ఫ్రై పెట్టుకుంటే చాలు. పై పొరతుంపి 1 ముద్ద, కింద పొరతుంపి మరొక ముద్ద, అట్లా కూర ఎక్కువ తినేసేయాలన్నమాట. మరి వంశీ గారు బోన్ సెట్టింగ్కి, ఎముకల దృఢత్వానికి ఎలాంటి ఆహారం చేసుకుంటే బాగుంటుందంటే వారి కోరిక మేరకు స్పెషల్ ఐటమ్ చూపించాం.
మెనోపాజ్లో వచ్చిన స్త్రీలు కనుక ఇట్లాంటి తింటే ఎముకలు గుల్లబారిపోవడం అట్లా ఉండదు. పెద్ద వయసు వారు ముసలివారికి కూడా ఎముకల పట్టొత్తం తగ్గుతుంది కాబట్టి అలాంటి వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు ఎదుగుదల బాగా కోరుకుంటారు కదా, అలాంటి వారికి ఎముక పుష్టి బాగుండాలంటే వారంలో ఒక్కరోజు 2 రోజులైనా సరే ఇలాంటి కాల్షియం ఫ్రై చేసి పెట్టండి, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆల్టర్నేటివ్ డేస్లో మునగాకుని సేమ్ ఇదే పద్ధతిలో చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. మునగాకులు అయితే కందిపప్పు వేయాలి. ఇక్కడ పెసరపప్పు వేసారని ఇంట్లో పెసరపప్పు వేయకూడదు. మునగాకులో కందిపప్పు చాలా కాంబినేషన్ బాగుంటుంది, అది ట్రై చేసి చూడండి. ఎముకల బలానికి, ఎముకలు విరిగినప్పుడు అతకటానికి కాల్షియం ఫ్రై చూసారు కదా, ట్రై చేయండి.